ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. జగ్గేపేట నియోజకవర్గం తోటచెర్ల గ్రామంలో ఈవీఎంలు మొరాయించాయి. ఈ నేపథ్యంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ నాయకులకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని టీడీపీ కార్యకర్తలు నిలదీయగా తాము ఎవరికి సపోర్ట్ చేయట్లేదంటూ కూడా వారు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? ఈవీఎంల మొరాయింపు వలన అక్కడ ఓటింగ్ శాతం ఏమైనా తగ్గిందా, లేకపోతే ప్రజెంట్ ప్రత్యామ్నాయంగా అధికారులు ఏమైనా ఏర్పాట్లు చేశారా? అసలు ఏంటి అసలు? పద్మ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కొన్ని చోట్ల ప్రశాంతంగా ఒక ఓటింగ్ అనేది జరుగుతూ ఉంటే మరికొన్ని చోట్ల అయితే ఈవీఎంలు మొరాయించడంతో సుమారు 7:30 నుంచి 8 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ అనేది నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే బారులు తీరినటువంటి జనమంతా కూడా ఉక్కపోతకు గురవుతున్న నేపథ్యంలో కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏర్పాట్లు చేయడంలో కూడా కొంతమంది అధికారులు నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో చూస్తే అటు జగ్గైపేట నియోజకవర్గంలో ఏవైతే 2 చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఇటు చిల్లకల్లోనూ అది మరో ప్రాంతంలో కూడా ఈ పరిస్థితి నెలకొనడంతో అక్కడ టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈవీఎంలు మొరాయించిన సమయంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించడం, అది పోలీసులు దగ్గరుండి వారికి సపోర్ట్ చేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు వాగ్వాదం దిగడంతో అక్కడ తోపులాట వరకు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు చిలకల్లో కూడా ఏదైతే వృద్ధులు వికలాంగులు అందరూ కూడా లైన్లో ఉన్నప్పటికీ కూడా ఈవీఎంలు మొరాయించాయి. అయితే అక్కడ ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అక్కడ కూడా ఇదే విధంగా పోలీసులు రంగప్రవేశం చేసి వారిని బుజ్జగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి వద్ద టీడీపీ శ్రేణులు జెండాతో నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లడంతో ఇటు వైసీపీ శ్రేణులు అయితే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులకు పోలీసులే సపోర్ట్ చేశారంటూ కూడా వైసీపీ శ్రేణులు అయితే తీవ్రస్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. మిగతా చూస్తే ఇటు ముఖ్యంగా అప్పుడు విజయవాడలోని తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏదైతే స్కూల్లో 261, 62, 63, 64 బూతుల వద్ద ఒక మహిళకు ఏదైతే ఓటు వేసిన తర్వాత తన వేలుకు ఇంకు వేయకపోవడంతో తను కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. చేతికి ఇంకు వేయవలసినటువంటి పోలింగ్ సిబ్బంది ఎందుకు వేయలేదు అంటే ఇంకా ఎటువంటి దొంగ ఓట్లు ఇక్కడ నడుస్తున్నాయనే దాని మీద ఆ వృద్ధ మహిళ అయితే అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అది ఎన్నికల అధికారి దృష్టి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఓటింగ్ అయితే అన్ని చోట్ల కూడా సజావుగా సాగుతుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జరిగేటువంటి ఈ యొక్క ప్రక్రియకు సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇటు సచివాలయం నుంచి ప్రత్యేకంగా వెబ్కాస్టింగ్ ద్వారా అన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అబ్జర్వర్లు కూడా అన్ని చోట్ల కూడా వెళ్లి పర్యవేక్షించాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే జిల్లా ఎన్నికల అధికారులతో పాటు ఈ బిఎల్ఓలు కూడా ఎప్పటికప్పుడు ఓటింగ్ సరళిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఓటింగ్ సరళి అయితే 9 గంటలకు 9.22% అయితే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైంది. అత్యధికంగా అటు కడప జిల్లాలో మాత్రం 12.2% అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సంబంధించి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అయితే 6 గంటల తర్వాత కూడా ఎవరైతే పోలింగ్ బూత్ లోపలికి వస్తారో ఆ ప్రాంతంలోకి వారందరికీ కూడా ఏ సమయమైనప్పటికీ కూడా ఓటు హక్కు కల్పించి బయటకు పంపిస్తామంటూ కూడా నిన్న ముఖేష్ కుమార్ మీనా కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఈ రోజు ముఖేష్ కుమార్ మీనాతో పాటు గవర్నర్ కూడా ఈ రోజు విజయవాడలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, గతంలో ఉన్నటువంటి ఓటింగ్ కంటే కూడా ఈసారి అధిక శాతంలో ఓటింగ్ నమోదవుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో 79.84% నమోదవుతే ఈసారి 83 నుంచి 85% వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అధికారులు అయితే భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఓటర్లు కానీ వీరందరినీ చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని స్థాయిలో రికార్డు స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్కి ఈసారి కొత్త ఓటర్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి యువత ఓటు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసారి వీరి ఓటంతా ఎటు ఉండబోతుంది, ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది చూడాలి పద్మ. అయితే ఏడుకొండలు ఈవీఎంలు మొరాయించిన పరిస్థితుల్లో అక్కడ ఏంటి అధికారులు ఏమంటున్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు? ఎందుకంటే ఓటర్లు అక్కడికి వచ్చి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది కాబట్టి.
పద్మ ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో ఈవీఎంలు ఉదయం ఏదైతే మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత మాక్ పోలింగ్ అనంతరం తిరిగి ఆ ఓట్లను వారికి చూపించిన తర్వాత ఓట్లన్నీ డిలీట్ చేసి మళ్ళీ లాక్ చేసిన తర్వాత అది జీరోకి వచ్చిన తర్వాత మాత్రమే ఓటింగ్ అనేది ప్రారంభిస్తారు. అయితే కొన్ని చోట్ల ఈ మాక్ పోలింగ్ జరిగిన తర్వాత ఈవీఎంలను సరిచేయకపోవడం వల్ల కూడా ఇటువంటి సమస్యలు తలెత్తాయి. ఇది సాంకేతికమైనటువంటి తప్పిదం కాదు, కేవలం ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది చేసేటువంటి తప్పిదం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. అయితే దీని కారణంగా ఓటర్లు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే వేసవికాలం ఇక్కడ మండే ఎండలను దృష్టిలో పెట్టుకుని ఉదయం ఈసారి అయితే మాత్రం 1 గంట ముందుగానే పోలింగ్ అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఈ నేపథ్యంలో ఆ ఈవీఎంలను మళ్ళా సరిచేసి తిరిగి అవి పనిచేసే వరకు కూడా సమయం పట్టింది. ఈ విధంగా చూస్తే కొన్ని చోట్ల అరగంట, కొన్ని చోట్ల గంట కూడా సమయం పట్టినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈవీఎం పాడైపోతే తక్షణమే కొత్త ఈవీఎంను ఆ ప్రాంతంలో ఉంచడానికి కూడా కొత్త ఈవీఎంను కూడా సిద్ధంగా ఉంచారు. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం ప్రస్తుతానికి కొంత సిబ్బంది యొక్క అవగాహన లోపం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ పోలీసులు అత్యుత్సాహం కూడా కొన్ని చోట్ల ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఏదైతే గేట్లను మూసివేసి లోపలికి రానివ్వకుండా కొద్దిగా వదలడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పటికే ముఖేష్ కుమార్ మీనా అయితే మాత్రం ఏదైతే వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు, చంటిబిడ్డ తల్లులు మాత్రం ఖచ్చితంగా వారు రాగానే ఓటు కల్పిస్తామంటూ కూడా ఆయన చెప్పారు. అయితే అందుకు తగ్గట్లుగా కూడా ఎక్కడా కూడా బూతుల దగ్గర అదైతే కనిపించట్లేదు. తద్వారా కూడా కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల చూస్తే ఇటు ప్రతిపక్ష అధికార పక్ష పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు అత్యుత్సాహం వల్ల కూడా కొన్ని చోట్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే పల్నాడు జిల్లాలో చూస్తే భారీగా కొట్టుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈసీ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా దీని మీద నిఘా పెట్టాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే అటు అనంతపురం, ఇటు ఉభయ గోదావరి జిల్లాలో 100% కూడా వెబ్కాస్టింగ్ ద్వారా ఈ యొక్క పోలింగ్ సరళిని అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ.